This is Dr. Shashi, MDS Pediatric Dentistry and Dentistry for Special Child. I am the founder and chairman of Dr. Shashi's Dental Studio. Welcome to Dr. Shashi's Dental Studio. We have established in 2012 and we have been completed 12 years. My specialty is dentistry for special childs, nitrous oxide inhalation sedation and pediatric dentistry under general anesthesia. Sedation dentistry is only available at Dr. Shashi's Dental Studio, and you can feel and you can experience a total painless dentistry at our clinic. We are specialized for nitrous oxide inhalation sedation, nothing but a sleep dentistry. పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి చాలా మందికి ఏంటంటే డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే భయపడతారు, ఎస్పెషల్లీ ఇంజెక్షన్ అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్కి. సో డోంట్ వరీ, వీఆర్ ప్రొవైడింగ్ యూ ఎ స్లీప్ డెంటిస్ట్రీ. ఈ ట్రీట్మెంట్స్లో మీకు ఎటువంటి నొప్పి కానీ, నీడిల్ పెయిన్ కానీ అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్లో అస్సలు పెయిన్ అనేది ఉండదు. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ టోటల్లీ ఎ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్. సో ఎక్స్పీరియన్స్ ద పెయిన్లెస్ ట్రీట్మెంట్ అట్ డాక్టర్ శశీస్ డెంటల్ స్టూడియో. చాలా మంది పేషెంట్స్ నాకు క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే, నేను ఎంత మెయింటైన్ చేసినా కానీ నాకు క్యావిటీస్ అనేటివి ఎందుకు వస్తున్నాయి, పళ్ళు బాగా పుచ్చొస్తున్నాయండి, నాకు స్వీట్స్ హ్యాబిట్ లేదు, డైలీ బ్రషింగ్ చేస్తాను, అయినా కానీ నాకు క్యావిటీస్ ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ రీజన్ ఏంటంటే అండి, మన ఒక ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే షుగర్స్, స్వీట్స్, కార్బోహైడ్రేట్స్, ఎస్పెషల్లీ రైస్ తినే వాళ్ళకు కూడా చాలామందికి క్యావిటీస్ ఉంటాయి. అంటే మనం తిన్న వెంటనే బ్రష్ చేసుకోకుండా, పొక్కిలించకుండా ఉంటాం కాబట్టి అది మెయిన్ రీజన్ ఫర్ క్యావిటీస్. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గార్గిలింగ్, అంటే పొక్కిలించడం హ్యాబిట్ ఒకటి నేర్చుకోవాలి. అండ్ దెన్ ఇమీడియట్లీ ఏం చేయాలి అంటే, మనం ఒక ఇండెక్స్ ఫింగర్ని నీట్గా చిగుర్ల మీద బాగా మసాజ్ చేసి పొక్కిలించి ఉమ్మేస్తే కనుక ఎటువంటి ఫుడ్ లాడ్జ్మెంట్ ఒకటి ఉండదు అండ్ క్యావిటీస్ రాకుండా కూడా మీరు సేఫ్గా ఉండొచ్చు. హాయ్, వెల్కమ్ టు డాక్టర్ శశీస్ డెంటల్ స్టూడియో. ఐఎమ్ డాక్టర్ దివ్య. కిడ్స్ డెంటల్ ట్రీట్మెంట్ అవేర్నెస్ అండి. మ్యాక్సిమమ్ ఆఫ్ ద కిడ్స్లో డెంటల్ క్యావిటీస్ అనేది మోస్ట్ కామన్ అయిపోయింది. పేరెంట్స్కి కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల డెసిడ్యూస్ టీతే కదా, అవి ఊడిపోయి పర్మనెంట్ టీత్ వస్తాయి, అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఇప్పుడు నీడెడ్ కాదు అనే అజంప్షన్లో ఉంటున్నారు. బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. పిల్లల్లో పాల పన్ను కింద పర్మనెంట్ టూత్ బడ్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే పాల పళ్ళు ఊడిపోయిన తర్వాత పర్మనెంట్గా వచ్చే టీత్ అనమాట. అది కింద డెవలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పాల పళ్ళలో ఉన్న పుచ్చుని మనం ఇగ్నోర్ చేస్తామో అది స్లోగా పర్మనెంట్ టూత్ బడ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇమీడియట్గా ఎప్పుడైతే మీరు పిల్లల్లో బ్లాక్ కలర్ స్టెయిన్ అనేది టీత్లో మీరు చూస్తారో అప్పుడే కనుక డెంటల్ విజిట్కి వస్తే అది ఫిల్లింగ్స్తో కానీ క్లీనింగ్ ఆర్ ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ అనే వాటితో దాన్ని అక్కడికే స్టాప్ చేయొచ్చు. ఫిమేల్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చే డెంటల్ ఇష్యూస్ మోర్ ప్రోన్ టు క్యావిటీస్ అండ్ ప్రెగ్నెన్సీ ట్యూమర్. ప్రెగ్నెన్సీ ట్యూమర్ అంటే స్మాల్ స్వెల్లింగ్ అట్ ద గమ్ అనేది ఫార్మ్ అవుతుందండి డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. అండ్ జెరోస్టోమియా అంటే డ్రైనెస్ ఆఫ్ ద మౌత్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ద మెడికేషన్ దే యూస్. ఎక్కువగా ఏంటంటే మౌత్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్ గా డ్రై అవుతూ ఉంటుంది. అండ్ జింజవైటిస్, హార్మోనల్ చేంజెస్ వల్ల పేషెంట్ ఇంప్రాపర్ ఓరల్ హైజీన్ వల్ల గమ్ అనేది బ్లీడ్ అవుతూ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ లో డెంటల్ cavities are most common అండి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫిమేల్స్ మోర్ టెండ్ టు హ్యావ్ నాసియా ఇష్యూ. నాసియా అంటే ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మార్నింగ్ సిక్నెస్, స్మెల్ పడకపోవటం, ఏదైనా ఫుడ్ చూస్తే ఎవర్షన్, ఇలాంటివన్నీ ఉండి వామిటింగ్స్ ఎప్పుడైతే అవుతాయో ద యాసిడ్స్ ఇన్ ద స్టమక్ రిలీజ్ చేసి టీత్ ని ఎరోడ్ చేసేస్తాయి. అంటే పైన ఉన్న లేయర్ ని కంప్లీట్ ఎరోడ్ చేస్తాయి. సో దాని వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ టు కేరీస్. రెమెడీస్ వచ్చేసి రెగ్యులర్ డెంటల్ చెకప్ అండి. ఎవ్రీ 3 months కి ప్రెగ్నెంట్ ఫిమేల్స్ హ్యావ్ టు విజిట్ ద డెంటిస్ట్ అండ్ గెట్ దేర్ teeth clean so that they maintain a healthy oral hygiene. And few medications అనేవి ప్రెగ్నెన్సీలో అవాయిడెడ్ అండి. అది అవాయిడ్ చేస్తే మాక్సిమం ఆఫ్ ద ఇష్యూస్ నుంచి they'll have a relief. డ్రై మౌత్ వచ్చేసి they need to hydrate their body continuously by taking fluids. Dryness of the mouth ఎక్కువ ఉంది అంటే there are supplements which help them in reducing the dryness of the mouth. Healthy teeth, happy life. Visit Dr. Shashi's Dental Studio.